జూబ్లీ హిల్స్ తర్వాతే స్థానికం. ఇప్పుడు ఇదేమైనా పెద్ద రాకెట్ సైన్స్ అది చెప్పడానికి, లేకపోతే ఇంకేమన్నా 15 రోజులు అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్, ఆ లోపుగా ఎట్లాగైతే ఉండవు కదా, దాని తర్వాతే ఉంటాయి. సో జూబ్లీ హిల్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతామని నిన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో చెప్పిండట. క్యాబినెట్ సమావేశమేనా కాదు, ఏదో నిన్న ఒక సమీక్ష చేసిండు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం వాటి మీద. సో ఆ సమీక్షలో మాట్లాడుకున్నారట. నవంబర్ 11వ తేదీన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉన్నది, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలంటే హైకోర్టులో కేసు ఉన్నది, 6 వారాలు ఉన్నది, ఇంకా 4 వారాలు ఉన్నట్టున్నది అటు ఇటుగా. ఆ 4 వారాల తర్వాత కోర్టు ఏం చెప్తుందో, ఎవరో ఒకరు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ ఆడే ఏం చెప్తారో. సో ఇదంతా అవ్వడానికి నేను అనుకోవడం ఈజీగా ఒక 2 నెలల సమయం అయితే పడుతుంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి. నేడు మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందట. ఇవాళ కేబినెట్ సమావేశం ఉన్నది. ముందస్తుగా మంత్రులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్. 42% కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామనే భావనలో పలువురు మంత్రులు. రిజర్వేషన్లు 50%కి మించొద్దన్న సుప్రీంకోర్టు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 42% కేటాయించాలి అని యోచన. ఎన్నికలు జరపలేదనే అపవాదు రావద్దనే ఎన్నికలకు వెళ్ళాలి అన్నది మెజారిటీ అభిప్రాయం. చట్టపరంగా 42%. ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య లేఖ రాసిండట. ఇప్పుడు ప్రభుత్వము ఇటు స్టెప్ వేయాలన్నా ఎటు వేయాలన్నా అర్థం కాని పరిస్థితి. సరే వీళ్ళు 42% ఇస్తామని ఒక వాదాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇచ్చిన హామీ కారణమైంది, అంతవరకు ఓకే. కానీ సాధించే క్రమంలో వీళ్ళు కొన్ని తప్పులు చేశారు. ఆడ ఉన్న కేంద్రం అసలు మాకు ఇది సంబంధించిన సబ్జెక్టే కాదని వాళ్ళు గాలికి వదిలేసినారు. ప్రజలు చాలా తీవ్రంగా దీని మీద కొట్లాడుతున్నారు, ఒక భావనతో ఉన్నారు, చూస్తున్నారు ఎవడేంది, ఎవడు ఎటుపోతున్నాడు, ఎవడి యొక్క ఎజెండా ఏంది, ఎవడు మా వైపు ఉన్నాడు, అవతలోడి వైపు ఉన్నాడు అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా అల్టిమేట్గా రాజకీయ పార్టీలకు ఏం కావాలి, వాళ్ళకి పొలిటికల్ ఇది ఉంటుంది ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా. సో ఏది ఏం చేసినా మాకు మా ఓట్లు పోవద్దు, మా సీట్లు పోవద్దు అన్నది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఎలక్షన్లు పార్టీ పరంగా ఇచ్చి పెడితే మేము గెలుస్తామా లేదా, అగో ఆ లెక్కల్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ పెట్టకపోతే ఎలక్షన్స్ డిలే అయితే గ్రామాల పరిస్థితి ఏంది, అసలు అయ్యేటట్టుందా, అది కాదు. రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేసి పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టడం మినహా వేరే ఏ ఆప్షన్ ద్వారా ఇది రిజర్వేషన్ సాధ్యం కాదు. అది గవర్నమెంట్కి కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇంపాసిబుల్ అది. హైకోర్టు రేపు 4 వారాల్లో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చినా వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు మొన్న 2 గంటల్లోనే చెప్పేసింది కదా, పాత రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకుంటే సో ఇది 50% మించొద్దు అన్న ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చింది. హైకోర్టు కూడా తెచ్చింది. సో పాత సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఇది అయ్యే అవకాశం లేదు. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఆ 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకొక ఆప్షన్ లేదు. మరి వాట్ నెక్స్ట్? మరి కాంగ్రెస్ ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేస్తుంది, సంఘాలని కన్విన్స్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించట్లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాలు గడువిచ్చినందున అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గురువారం జరగబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతున్నది. నాకు అనిపిస్తున్నది ఏంటంటే 4 వారాల హైకోర్టు కేసు ఇంకా ఉన్నది. అంటే 6 వీక్స్ అయితే 2 వీక్స్ అయిపోయింది, ఇంకో 4 వీక్స్ ఉన్నది. నవంబర్ 11కి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉన్నది. ఇప్పుడు ఆ గొడవనే నడుస్తున్నది. అంతవరదాకైతే వీళ్ళు ఏం నిర్ణయం తీసుకొని ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టే ఆలోచన అయితే లేదు. నేను ఇవాల్టి క్యాబినెట్ సమావేశంలో కూడా ఏదో క్లారిటీ వస్తుందనైతే నేను అనుకుంటలేను. ఎందుకనంటే ఒకవేళ మేము పార్టీ పరంగా ఇస్తాము అని కనుక పోతే రేపొద్దున జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఆ స్టేటస్ కోని మెయింటైన్ చేస్తూ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప నవంబర్ 11న ఉండే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోపు నిర్ణయం తీసుకుంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా మేము పార్టీ పరంగా ఇస్తున్నామంటే నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మిగతా పార్టీలు ఇవన్నీ కూడా వీళ్ళు బీసీలను మోసం చేసిరనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తాయి. సో అప్పుడు జూబ్లీ హిల్స్లో నష్టం అవుతుంది కదా. తెలిసి ఇవాళ క్యాబినెట్ సమావేశంలో పార్టీ పరంగా ఇస్తున్నామనే డెసిషన్ తీసుకుంటారా? ఇంపాసిబుల్, సాధ్యమే కాదు. అది ఏం నిర్ణయం తీసుకున్నా నవంబర్ 11th తర్వాత తీసుకుంటారు తప్ప ఆ లోపుగా అస్సలు పొరపాటున కూడా తీసుకోరు. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో కూడా
మిగతా అంశాలు ఏమైనా చర్చకు వస్తే ఇంకోటి ఉంటుంది తప్ప వీళ్ళు పార్టీ పరంగా ఇస్తాం మేము ఇంకా మేమేం చేయలేమనే ఆలోచన అయితే చేయరు. ఆల్రెడీ 4 వీక్స్ ఉంది ఇంకా హైకోర్టులో. ఆడ ఉండంగా మళ్ళీ వీళ్ళెందుకు, జనాలే అంటారు కదా, అరే 4 వారాలు ఉంది కదా ఆగొచ్చు కదా అని అంటారు. ప్రతిపక్షాలు కూడా అంటాయి. ఇవన్నీ కాదు, ఫస్ట్ గవర్నమెంట్ ఈ 42% అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి, పార్టీ ఏం చేయాలంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేలాగా కార్యాచరణ రూపొందించాలి. ఫస్ట్ 9th షెడ్యూల్లో ఎలా పెట్టడం, ఎలా దాని మీద కార్యాచరణ ఏంటి, ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా, సంఘాలను కూర్చోబెడతారా, ఎవరిని కూర్చోబెట్టి ఏ రకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేయాలి. ఆ పని జరుగుతలేదు కదా ఇంతవరకు. ఫస్ట్ మీరు ఒక 2-3 నెలలు దాని మీద పోరాటం చేసి ఇది అయితట్లేదు, వాళ్ళు కేంద్రం వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, పెట్టేటట్లేరు అని చెప్పి అప్పుడేమైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారు. చేయాల్సినంత చేసిరు కదా, మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు. మీరు చేయాల్సిన ప్రాసెస్, అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేయలే. మీరు కోట్లలో కొట్లాడుతున్నారు, అది అయ్యేది కాదు, పోయేది కాదు.